ఏ దేశమైనా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది. నేపాల్లో మాత్రం ప్రజాస్వామ్యం నచ్చలేదు. పగ్గాలు ఆర్మీ చేతిలోకి వెళ్లినా ఆర్మీ కఠినంగా వ్యవహరించకుండా ప్రజలతో కలిసిమెలిసి ముందుకెళ్తోంది. దీంతో తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కీని ఒప్పుకోవడం గొప్ప విషయమే. ఇంతకు ఎవరామె తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. జనరేషన్ జెడ్ నిరసనకారుల ఆందోళనలు నేపాల్లో ప్రధాని కేపీ శర్మ ప్రభుత్వాన్ని కూలదోశాయి. దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్రహాజ్వాలలు ప్రధానితో సహా కేంద్ర మంత్రులందరూ రాజీనామా చేసి పారిపోయేలా చేశాయి. నేపాల్ ప్రస్తుతం ఆర్మీ గుప్పట్లో ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సైనిక పాలన సాగుతుంది. ప్రధానిగా తన పదవికి కేపీ శర్మ రాజీనామా చేసిన తర్వాత ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ఎవరు సమర్థవంతంగా నేపాల్ను పాలించగలరు అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం నేపాల్ ఆర్మీ చేతిలోకి వెళ్లింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు, శాంతిని పునరుద్ధరించేందుకు నిరసనకారులతో చర్చలు జరిగాయి. ఆన్లైన్లో సమావేశం అయినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ సమావేశంలో సుశీలా కర్కీ పేరును సైన్యంతో చర్చలు జరిపేందుకు, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నాయకత్వం వహించేందుకు ఆందోళనకారులు అంగీకరించారు. వర్చువల్ సమావేశంలో సుశీలా కర్కీ 31% ఓట్లు పొందగా, కాఠ్మండు మేయర్ బాలెన్షా 27% ఓట్లు పొందారు. దీనితో ఇప్పటివరకు జనరేషన్ జెడ్ ఉద్యమ నాయకుడిగా ప్రచారంలో ఉన్న షా కంటే సుశీలా కర్కీకి ఆందోళనకారులు ఎక్కువ మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. నేపాల్లో ఇటీవలి రాజకీయ సంక్షోభం, యువత ఆందోళనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఈ నెల 8 నుంచి కాఠ్మండు, ఇతర నగరాల్లో జెడ్ యువత నేతృత్వంలో జరిగిన ఆందోళనలు దేశంలోని అవినీతి, నీతిలేని రాజకీయాలు, సోషల్ మీడియాపై నిషేధం విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ ఆందోళనలు ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామాకు దారితీశాయి. దీంతో దేశం రాజకీయ అనిశ్చితిలోకి వెళ్లిపోయింది. ఆర్మీ పగ్గాలు అందుకుంది. కానీ వెంటనే సుశీలా కర్కీని తాత్కాలిక ప్రధానమంత్రిగా ఒప్పుకుంది. జెడ్ ప్రతినిధులు కర్కీని ఎంపిక చేశారు. ఆమె ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సింగ్దేల్తో చర్చలు జరిపారు. ఆమె ప్రధానంగా లక్ష్యం శాంతిని పునరుద్ధరించడం, బాధిత కుటుంబాలకు సహాయం అందించడం, 1 సంవత్సరంలో స్వేచ్ఛాయుత, నీతివంతమైన ఎన్నికలు నిర్వహించడం. ఆర్మీ కాఠ్మండులో కర్ఫ్యూ విధించినప్పటికీ పరిస్థితి కొంత శాంతియుతంగా మారింది. అయితే రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. చరిత్రలో 70 ఏళ్ల సుశీలా కర్కీకి ప్రత్యేకమైన స్థానమే ఉంది. సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డుకెక్కారు. భారత్లోని బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. 1975లో పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. సుశీలా కర్కీ మొదట టీచర్గా పనిచేశారు. 1978లో కాఠ్మండులోని త్రిభువన్ యూనివర్సిటీలో న్యాయ విద్యలో బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యసించారు. 2016లో నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యారు. అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు అప్పటి అధ్యక్షురాలు బిద్యాదేవి బండారి ఆమెను చీఫ్ జస్టిస్ గా నియమించారు. సుశీలా కర్కీ అవినీతికి దూరంగా ఉంటారని, ఎవరికి భయపడరని పెద్ద టాకే వినిపిస్తోంది. అవినీతికి పాల్పడిన మంత్రులను జైలుకు పంపిస్తూ కీలక తీర్పులిచ్చారు. 2006లో నేపాల్ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా సేవలందించారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నప్పటి రోజులను సుశీలా ఇటీవలే గుర్తు చేసుకున్నారు. అక్కడ డాన్స్ నేర్చుకునే అవకాశం దక్కిందని చెప్పారు. ఆ యూనివర్సిటీతోనే తనకు ఉద్యోగం వచ్చిందని, అక్కడే పీహెచ్డీ పూర్తి చేసే అవకాశం వచ్చిందని అన్నారు. కానీ విధిరాత మరోలా ఉండడంతో న్యాయమూర్తిగా మారానని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా తన బలమైన గళం వినిపించారు. 2016-17లో ఆమె మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ సమయంలో అవినీతి కేసులో కీలక తీర్పులు ఇచ్చారు. ఉదాహరణకు ఆమె నేతృత్వంలోని బెంచ్ ఒక మంత్రిని అవినీతి ఆరోపణలపై జైలుకు పంపింది. మహిళలకు పౌరసత్వ హక్కులను విస్తరించే ప్రగతిశీల తీర్పును ఇచ్చింది. ఆమె రాజకీయ పార్టీలతో సంబంధం లేని నిష్పక్షపాత వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇది ఆమెను ఈ పదవికి ఎంపిక చేయడానికి కారణమైంది. భారత్, నేపాల్ మధ్య దశాబ్దాలుగా బలమైన సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. భారత్ అంటే తనకు ఎంతో గౌరవం, ప్రేమ అని స్పష్టం చేశారు. తమ దేశానికి భారత్ వివిధ సందర్భాల్లో ఎంతగానో సాయం అందించిందని చెప్పారు. భారతదేశ పాలకులు, నాయకులతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి నమస్కారాలు తెలియజేస్తున్నారని జస్టిస్ సుశీలా కర్కీ వ్యాఖ్యానించారు. మోదీజీ అంటే తనకు గౌరవ ప్రపత్తులు, ఆరాధనా భావం ఉన్నట్లు వివరించారు.
నేపాల్లో ఈ ఆందోళనలు యువత శక్తిని, అవినీతిపై వారి ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కర్కీ నాయకత్వం దేశాన్ని ఈ సంక్షోభం నుంచి బయటకు నడిపించగలదని ఆందోళనకారులు ఆశిస్తున్నారు. అయితే ఇది అంత తేలిక కాదు. నేపాల్ అభివృద్ధి బాట పట్టాలంటే చాలా సంస్కరణలు తేలాలి. ముందు అవినీతి, ఆర్థిక అసమానతలను తగ్గించాలి. అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. స్వేచ్ఛను హరించే చర్యలకు బ్రేక్ వేయాలి. ఇవన్నీ ఒక్కసారిగా సాధ్యం కాదు. 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఆమె ముందు పెద్ద సవాలే ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.